హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి మే 7వ తారీఖున ఒక మాక్ డ్రిల్ని కండక్ట్ చేయాలనేసి ఒక డైరెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. దీని వెనకాతలో ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో ఒక రకమైన ఏరియల్ స్ట్రైక్స్ ఎయిర్ ఫోర్స్ ద్వారా పాకిస్తాన్ నుంచి యుద్ధ వాతావరణం నెలకొన్న టైంలో ఎయిర్ స్ట్రైక్స్ జరిగినప్పుడు ప్రజలు పర్టికులర్గా ఎక్కడన్నా స్ట్రైక్స్ జరిగితే ఆ ప్రాంతాల్లో ఎలాంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకొని తప్పించుకోవాలనే ఒక డైరెక్షన్స్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా హోంమంత్రిత్వ శాఖ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి మే 7వ తారీఖున ఖచ్చితంగా ప్రతి రాష్ట్రంలో ప్రజలకి ఒక అవేర్నెస్ మాక్ డ్రిల్ని కండక్ట్ చేయమని చెప్పింది. అండ్ ఈ మాక్ డ్రిల్ని కండక్ట్ చేయమని హోంమంత్రిత్వ శాఖ నుంచి డైరెక్షన్స్ వచ్చే ముందు ప్రధానమంత్రి గారితో లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు మీట్ అయ్యారు. తర్వాత హోమ్ సెక్రటరీ యాజ్ వెల్ యాజ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోబల్ గారు కూడా మీట్ అయ్యారు. సో అదే దానికి తోడు నిన్న మనకు యుఎన్ఎస్సి కూడా ఒక క్లోజ్ డోర్ మీటింగ్ కండక్ట్ చేసింది. ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి బోర్డర్ టెన్షన్స్ గురించి డిస్కస్ చేసేదానికి పాకిస్తాన్ పాకిస్తాన్ యుఎన్ఎస్సిలో మెంబర్గా ఉంది కాబట్టి పాకిస్తాన్ కూడా పట్టుబట్టి ఆ పర్టికులర్ అంశం మీద చర్చ జరపాలని యుఎన్ఎస్సిని పట్టుబట్టింది. అండ్ ఇదే క్రమంలో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు ఇండియాకి మరి ముఖ్యంగా టెర్రర్కి అగెనెస్ట్గా చేయబోయే ఫైట్లో ప్రతి దేశం ఇండియాకి మద్దతుగా ఉంటామని చెప్తున్నప్పటికీ మనకు 3 దేశాలు మాత్రం చాలా ఇబ్బందికరంగా మారిపోయినాయి. ఒకటి పాకిస్తాన్ టెర్రరిజాన్ని పెంచి ప్రమోట్ చేస్తున్నటువంటి దేశం. దానికి బాసటగా వస్తున్నటువంటి దేశాలు ఏమన్నా ఉన్నాయంటే ఓ పక్క బంగ్లాదేశ్ ఖచ్చితంగా యుద్ధం జరిగే పరిస్థితి ఏర్పడితే మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్తో సపోర్ట్గా మేము ఉంటామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు బంగ్లాదేశీయులు. ఇంకో పక్క చైనా ఏదైతే ఉందో ఖచ్చితంగా చైనా మాకు చైనీస్ యొక్క ల్యాండ్ని, చైనీస్ యొక్క సావర్నిటీని అండ్ సౌత్ ఏషియాలో పీస్ అండ్ స్టెబిలిటీ కోసం పాకిస్తాన్కి అండగా మేము ఎప్పుడు ఉంటామనేసి చైనా చెప్పే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఈ 3 దేశాలు కాకుండా ప్రపంచంలో అన్ని దేశాలు మాత్రం ఖచ్చితంగా ఇండియాకి రాక్ సాలిడ్గా సపోర్ట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. అయితే ఏదైతే ఈ మార్చి 7వ తారీఖున జరగబోయే మాక్ డీల్ ఏదైతే ఉందో దీని వెనకాతలు 2 ఉద్దేశాలు ఉండేదానికి ఆస్కారం ఉంది. ఒకటి, పహల్గాం దాడి జరిగిన తర్వాత గత నెల 22వ తారీఖున ఇప్పటికీ టెర్రరిస్టులు ఎవరైతే అక్కడ టూరిస్టులను చంపేశారో ఆ ఘాతుకానికి ఎవరైతే పాల్పడ్డారో పహల్గాంలో వాళ్ళని ఇప్పటివరకు పట్టుకోలేదు. దానికి తోడు ఇండియాలో ఖచ్చితంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి టెర్రర్ గ్రూప్స్కి రిలేటెడ్గా ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ ఇండియాలో ఉన్నారు. వాళ్ళు ఏ టైం అయినా ఎక్కడన్నా దాడి చేసేదానికి ఆస్కారం ఉంది. వాళ్ళు బయటకు వచ్చి అటాక్ చేయగలిగితే ప్రజలు సేఫ్టీ మెజర్స్ ఎలా తీసుకోవాలి, ఎలా తప్పించుకోవాలనే దానికి ఒక ఆస్కారం ఉంది. రెండో పక్క ఖచ్చితంగా బోర్డర్ పరంగా చూసుకుంటే బోర్డర్ దగ్గర హైలీ టెన్స్గా వాతావరణం ఉంది. ఇంటర్నేషనల్ బోర్డర్ పరంగా చూసుకున్నా లేకపోతే ఎల్ఓజీ పరంగా చూసుకున్నా. రెండో పక్క ఇండియా పరంగా చూసుకున్నట్లయితే ఎయిర్ ఫోర్స్ కంటిన్యూస్లీ మాక్ డ్రిల్స్ కండక్ట్ చేస్తూ ఉంది. ఇంకో పక్క అరేబియన్ సీ మొత్తాన్ని ఇండియన్ నేవీ ఆల్మోస్ట్ ఒక ఆపరేషనల్ రెడీ అయిపోయింది. అండ్ ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడైతే పహల్గాం దాడి జరిగిన తర్వాత త్రివిధ దళాలతో కంటిన్యూస్లీ వీక్లీ 2 రోజులకు ఒకసారి మీట్ అవ్వకుంటూ అప్డేట్ తీసుకుంటూ ఆపరేషనల్ రెడీ అని చెప్పారు. అండ్ మీరు ఏ టైంలో ఎలా దాడి చేస్తారో అది రూట్ మ్యాప్ మాత్రం నాకు ఇవ్వండి. అండ్ రిమైనింగ్ అంతా మీ ఇష్టం, ఏ టైంలో టార్గెట్ చేయాలా, ఎలా టార్గెట్ చేయాలా. అండ్ అది కంప్లీట్గా డిఫెన్స్ ఫోర్సెస్కి అయితే ప్రైమ్ మినిస్టర్ ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఈ క్రమంలో ఎయిర్ ఫోర్స్ అయితే ఇండియాలో వివిధ రాష్ట్రాల్లో ఆల్రెడీ మాక్ డీల్స్ అయితే కండక్ట్ చేస్తూనే ఉంది ఏరియల్గా. సో ఈ క్రమంలో ఏదైతే హోంమంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా 2 దేశాల మధ్య ఏ టైంలో అన్నా వార్ ఫ్లేరప్ అయ్యేదానికి ఆస్కారం ఉంది అనేది మాత్రం చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడు ఏదైతే ఈ మే 7వ తారీఖున మాక్ డ్రిల్ని ప్రతి రాష్ట్రంలో కండక్ట్ చేయాలని రాష్ట్రాలకి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన డైరెక్షన్స్ ఏవన్నాయో 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ తర్వాత అన్ని రాష్ట్రాలకి ఈ మాక్ డ్రిల్స్ కండక్ట్ చేసి జనాలకి ప్రికాషనరీ మెజర్స్ ఇవ్వండి అని చెప్పడం ఇది ఫస్ట్ టైం. కార్గిల్ టైంలో కూడా జనాలకి మాక్ డ్రిల్స్ని ఇలా సేఫ్టీ ప్రికాషనరీ మెజర్స్ గురించి రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక డైరెక్షన్స్ ఇవ్వడం అయితే జరగలేదు. ఇది మాత్రం మొట్టమొదటిసారిగా జరుగుతుంది. అండ్ హోంమంత్రి తర్వాత డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ యాజ్ వెల్ యాజ్ ప్రైమ్ మినిస్టర్, త్రివిధ దళాలు, ఐబీ చీఫ్ యాజ్ వెల్ యాజ్ చీఫ్ డిఫెన్స్ స్టాఫ్, తర్వాత నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ వీళ్ళందరూ చాలా కోఆర్డినేటెడ్తో రెగ్యులర్ మేనర్లో మీటింగ్ కండక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ప్రైమ్ మినిస్టర్ అధ్యక్షతన జరిగేటువంటి క్యాబినెట్ కమిటీ అండ్ ఎకనామిక్ అఫైర్స్ యాజ్ వెల్ యాజ్ క్యాబినెట్ కమిటీ అండ్ పార్లమెంటరీ అఫైర్స్ యాజ్ వెల్ యాజ్ నేషనల్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి క్యాబినెట్ కమిటీ ఏదైతే ఉందో క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీ, ఈ అన్ని కమిటీలు గత వారమే మీట్ అయిపోయి యుద్ధం అనేది ఒకటి ఏర్పడితే క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీ రిలేటెడ్ అంశాల మీద డిస్కస్ చేసింది. క్యాబినెట్ కమిటీ అండ్ ఎకనామిక్ అఫైర్స్ వచ్చేసి
ఎకానమీ పరంగా మరీ ముఖ్యంగా యుద్ధానికి కావాల్సినటువంటి ఫైనాన్షియస్ రిసోర్సెస్ మొత్తం ఎలా సమకూర్చాలనేసి క్యాబినెట్ కమిటీ అండ్ ఎకనామిక్ అఫైర్స్ నుంచి అప్రూవల్ వచ్చేసింది. తర్వాత క్యాబినెట్ కమిటీ అండ్ పొలిటికల్ అఫైర్స్ రాజకీయంగా ఈ అంశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని అనే ఒక నిర్ణయం తీసుకుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే క్యాబినెట్ కమిటీ అండ్ పొలిటికల్ అఫైర్స్ కొన్ని నిర్ణయాలు తీసుకున్న తర్వాతనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సిడబ్ల్యూసీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ పర్టికులర్ అంశంలో పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ మీద ఎలాంటి చర్య తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ సాలిడ్గా దేశంలో భారతదేశ ప్రభుత్వం వెనకాతలు నిల్చొని సపోర్ట్ చేస్తామని చెప్పే ప్రయత్నం చేసింది. అలానే సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అండ్ సమాజ్వాదీ ప్రెసిడెంట్ అఖిలేష్ యాదవ్ కూడా ఖచ్చితంగా భారతదేశం తీసుకోబోయే ఏ చర్య కన్నా మేము మద్దతుగా ఉంటామని చెప్పే ప్రయత్నం చేశారు. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఈ పర్టికులర్ పహల్గాం దాడి తర్వాత టెర్రర్ మీద లేకపోతే టెర్రర్ని పెంచి పోషిస్తున్న వాళ్ళ మీద లేకపోతే భారతదేశం మీద టెర్రర్ దాడి జరిగిందని వెనకాతలు ఎవరున్నారో వీళ్ళందరి మీద చర్యలు తీసుకునేదానికి భారతదేశంలో ఏ పొలిటికల్ పార్టీకి ఇంక్లూడింగ్ ఎంఐఎం పార్టీకి కూడా ఎలాంటి భేషజాలు లేకుండా అందరూ ఒకే మాటతో ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. చాలా అందరూ బహిరంగంగానే భారత ప్రభుత్వానికి మరి ముఖ్యంగా భారత సైన్యానికి అయితే ఒక భరోసాని అందరూ దాన్ని ఏమంటారు ఒక సపోర్టివ్గా ముందుకొచ్చి మాట్లాడుతున్న ఉదంతం జరుగుతుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే లీడర్ ఆఫ్ అపోజిషన్ రాజ్యసభ లోక్సభ రాహుల్ గాంధీ గారు అమెరికా టూర్ ముగించుకుని వచ్చిన వెంటనే వెళ్ళి ప్రైమ్ మినిస్టర్తో మీట్ అవ్వడం జరిగింది. మీట్ అయిన కొద్ది గంటలకి హోంమంత్రిత్వ శాఖ నుంచి రాష్ట్రాలకి డైరెక్షన్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఇంకో ఆస్పెక్ట్ మనం చూడాల్సింది ఏంటంటే పాకిస్తాన్లో పహల్గాంలో దాడి జరిగిన తర్వాత టెర్రరిస్టులు ఎక్కడున్నారు, ఇంకా వాళ్ళు ఎల్ఓసి దాటి పీఓకే కానీ పాకిస్తాన్కి వెళ్ళినట్లు ఇంకా కన్ఫర్మేషన్ లేదు. ఇంకో పక్క భారతదేశంలో ఏ ప్రాంతంలో ఉన్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, వాళ్ళు స్లీపర్ సెల్గా మారిపోయి ఎక్కడున్నారో ఎవరికి తెలియని పరిస్థితి. కాబట్టి ఏ టైంలో ఉన్నా ఇండియా పాకిస్తాన్ మధ్య సిచ్యువేషన్ కానీ యుద్ధ వాతావరణం దిశగా వెళ్తే ఖచ్చితంగా సివిలియన్కి దేశ ప్రజలకి ఎలాంటి నష్టం వాటిల్లకూడదనేసి ఒక మాక్ డ్రిల్ని అయితే ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. అండ్ పహల్గాం దాడి జరిగిన తర్వాత నుంచి గవర్నమెంట్ సైడ్ నుంచి అది ప్రైమ్ మినిస్టర్ అవనివ్వండి, లేకపోతే డిఫెన్స్ మినిస్టర్ అవనివ్వండి, లేకపోతే కొంచెం లేట్గా బయటకు వచ్చిన హోంమంత్రి గారు అవనివ్వండి, లేకపోతే ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ అవనివ్వండి, వీళ్ళందరూ ఒకటే మాట చెప్తుంది ఏంటంటే దాడి చేసిన వాళ్ళని, దాడికి సహకరించిన వాళ్ళని, దాడి వెనకాతలు ఎవరున్నారో వాళ్ళని ఎవరిని వదిలే ప్రసక్తి లేదనే మాట మాత్రం కంటిన్యూస్లీ ప్రతిరోజు ఏదో టైంలో క్యాబినెట్ మంత్రుల నోట్లో నుంచి ఎవరో ఒకళ్ళ నోట్ నుంచి మాట మాత్రం బయటకు వస్తూ ఉంది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే ఏ టైం అన్నా సరే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా సీరియస్గా ఉంది. సో యుద్ధానికి వెళ్ళకపోయే ముందు బోర్డర్ పరంగా, నేవీ పరంగా, ఎయిర్ ఫోర్స్ పరంగా ఫుల్ పూల్ ప్రూఫ్ మెకానిజంతో మినిమల్ డ్యామేజ్ దేశానికి జరిగేలా, దేశానికితో పాటు దేశంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా యుద్ధానికి వెళ్ళాలనేది మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా ప్రికాషనరీ స్టెప్స్ తీసుకొని ముందడుగేస్తున్నట్లయితే చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ యుద్ధం కానీ అరేంజ్ అయిన తర్వాత పాకిస్తాన్ సైడ్ నుంచి పాకిస్తాన్కి వచ్చేటువంటి చైనా నుంచి ఎలాంటి మద్దతు వస్తుంది, బంగ్లాదేశ్ నుంచి ఎలాంటి మద్దతు వస్తుంది, ఇది ఒక్కటే కొంచెం కాజ్ ఆఫ్ వరీగా ఉంది. అదర్వైజ్ పాకిస్తాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అర్లియర్ వీడియో కూడా చెప్పాను, బలబలాల పరంగా చూసుకుంటే ఇండియన్ మిలిటరీ స్ట్రెంత్ ఏదైతే ఉందో అది అన్ని రకాలుగా ఫార్ అహెడ్ అండ్ ఫార్ అడ్వాన్స్డ్గా ఉంది. అండ్ మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే పాకిస్తాన్ సైడ్ నుంచి వస్తున్నటువంటి ఒక బెదిరింపు ధోరణో లేకపోతే దాన్ని మేకపోతు గాంభీర్యమో అనాలో తెలియదు, కానీ ఖచ్చితంగా న్యూక్లియర్ వెపన్స్ ఉన్న కంట్రీలు యుద్ధానికి వెళ్ళకూడదు, న్యూక్లియర్ వెపన్స్ ఉన్నటువంటి కంట్రీలు యుద్ధం అంటే పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ కాదు కదా, ఇండియా దగ్గర కూడా ఉన్నాయి కదా. పాకిస్తాన్ వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ని యూజ్ చేయగలిగితే డెఫినెట్గా ఇండియా సైడ్ నుంచి కూడా ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్ కూడా న్యూక్లియర్ వెపన్స్ని వాడతాయి కదా. అండ్ పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి న్యూక్లియర్ ఫోర్సెస్ ఏవైతే వాటి రేంజ్ తక్కువ, ఇండియా దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు ఆపరేషనల్ రెడీగా ఉన్నటువంటి మన న్యూక్లియర్ మిసైల్స్ చూసుకుంటే 5200 కిలోమీటర్ రేంజ్ ఉన్నటువంటి అగ్నిసీను 5 మిసైల్స్ ఉన్నాయి ఇండియా దగ్గర. సో ఏదైతే పాకిస్తాన్ ప్రొవోకింగ్గా ఎల్ఓసి దగ్గర సైనికుల్ని కవించే చర్యలు అవనివ్వండి, లేకపోతే పాకిస్తాన్లో ఉన్నటువంటి డిఫెన్స్ మినిస్టర్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు శాంతి కోరుకున్నట్లు కానీ లేకపోతే జరిగిన దాడికి పహల్గాంలో చేసిన దాడికి పశ్చాత్తాపడతా భారత ప్రభుత్వానికి ఎంక్వైరీలో సహకరిస్తామనే మాటలు మాట్లాడుకుంటే ఈ కవింపు చర్యలు ఏవైతే ఉన్నాయో మాత్రం ఇది ఖచ్చితంగా భారత ప్రభుత్వానికి మరీ ముఖ్యంగా భారతదేశ ప్రధానికి ఖచ్చితంగా కోపం తెప్పించే అంశాలే. ఒక పక్క ఇప్పటికే భారతదేశ ప్రధాని మీద చాలా పెద్ద మొత్తంలో ఒత్తిడి ఉంది. పహల్గాం టెర్రర్ దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు, ఉగ్రవాదుల మీద ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అనేది ఒక ఇప్పటికే ప్రజల్లో ఒక తీవ్రమైన కోపాలు ఉన్న టైంలో ఇంకా పాకిస్తాన్ కవించుకుంటూ ముందుకెళ్లే కొద్దీ అది పాకిస్తాన్కి ఖచ్చితంగా ఇప్పుడు యుద్ధం జరిగితే అసలే ఎకానమీ పరంగా చాలా తీవ్రమైన నష్టాల్లో ఉన్నటువంటి పాకిస్తాన్ ఖచ్చితంగా ఇప్పుడు యుద్ధ వాతావరణం కానీ అరేంజ్ అయ్యి రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే ఈరోజే నిన్ననే మూడీస్ నుంచి ఒక
ప్రిడిక్షన్ వచ్చింది. ఇప్పటికిప్పుడు యుద్ధం జరగగలిగితే పాకిస్తాన్ ఆర్థికంగా చాలా నష్టపోయేదానికి ఆస్కారం ఉంది. కానీ ఇండియాలో కొంచెం ఫిజికల్ డెఫిసిట్ ఏర్పడేదానికి ఆస్కారం ఉంది తప్ప ఇండియన్ ఎకానమీ పెద్ద మొత్తంలో నష్టపోయేదానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఇండియన్ ఎకానమీ యొక్క ఫండమెంటల్స్ ఏవైతే ఉన్నాయో చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో ఇండియాకి ఫిజికల్ డెఫిసిట్ ఎరేజ్ అయ్యేదానికి ఆస్కారం ఉంది, యుద్ధంలో కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి. కానీ పాకిస్తాన్ ఎకానమీకి తగిలే దెబ్బ పాకిస్తాన్ ఎకానమీ కోలుకునేదానికి చాలా టైం పడుతుందనేసి మూడీస్ రేటింగ్ ఏజెన్సీ కూడా చాలా క్లియర్గా ప్రిడిక్ట్ చేసింది. బట్ ఇంత జరుగుతున్నా కానీ యుద్ధానికి వెళ్తే పాకిస్తాన్కి చాలా తీవ్ర మొత్తంలో ఆర్థికంగా దేశానికి నష్టం జరుగుతుందని తెలిసిన పాకిస్తాన్ చేస్తున్నటువంటి కవింపు చర్యలు ఏవైతే ఉన్నాయో బోర్డర్ దగ్గర, అది పాకిస్తాన్కి కానీ ఇండియాకి కానీ సౌత్ ఏషియాకి కానీ రీజనల్ స్టెబిలిటీకి కానీ లేకపోతే గ్లోబల్ పీస్కి అది మంచిది కాదు. అది పాకిస్తాన్ గ్రహించగలిగితే బాగుంటుంది. ఇప్పటికన్నా మించిపోయేది లేదు. పాకిస్తాన్ తన నిజమైన ఆర్మడ్ స్ట్రెంగ్త్ యొక్క రియాలిటీ తెలుసుకోవాలి ఒకటి. రెండోది వాళ్ళ ఆర్థికంగా దేశం యొక్క స్థితిగతులు తెలుసుకుని మలుచుకుంటే బాగుంటుంది. రెండు దేశాలకు మంచిది. తగ్గి ఖచ్చితంగా అక్కడ టెర్రర్ గ్రూప్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేదానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సహకరించగలిగితే అసలు యుద్ధానికి వెళ్ళే వాతావరణం అయితే ఏర్పడదు. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పటికైతే చాలా నిగ్రహంగా చాలా పేషెన్స్గా ఉన్నటువంటి పరిస్థితి. సర్జికల్ స్ట్రైక్ చేయాల్సి వస్తే గత వారంలోనే జరిగి ఉండాల్సింది యాక్చువల్గా. ఆల్మోస్ట్ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా చాలా క్లియర్గా ప్రెడిక్ట్ చేశారు 24 to 36 అవర్స్లోపు ఖచ్చితంగా ఏ టైంలోనూ ఇండియా మే అటాక్ ఆన్ పాకిస్తాన్ అనేసి చెప్పారు. మరీ ముఖ్యంగా ఎల్ఓసికి చుట్టుపక్కల ఉన్నటువంటి సైనిక గుడారాలు అవనివ్వండి, లేకపోతే మిలిటెంట్ క్యాంప్స్ అవనివ్వండి, లేకపోతే పాకిస్తాన్లో ఎక్కడైతే ఏ ప్రాంతాల్లో అయితే ఈ మిలిటెంట్ గ్రూప్స్ లేకపోతే టెర్రర్ ఆర్గనైజేషన్స్ యొక్క స్థావరాలు ఉన్నాయి వాటి మీద దాడి చేసడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిక్స్ అయింది. కానీ అమెరికా సైడ్ నుంచి వస్తున్నటువంటి కొంచెం ఒత్తిడి అవ్వనివ్వండి, అమెరికా సైడ్ నుంచి యుద్ధం వద్దు, పాకిస్తాన్తో యుద్ధం లేకుండా, బోర్డర్ టెన్షన్స్ లేకుండా ఈ టెర్రర్ మీదే టెర్రర్ కంట్రోల్ మీదే మెజర్స్ తీసుకోండి అని చెప్పడం వల్ల ఇండియా కొంచెం ఆగే ప్రయత్నం అయితే చేసింది. కానీ జరుగుతున్న డెవలప్మెంట్స్ చూస్తే మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్ సైడ్ నుంచి, మరీ ముఖ్యంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి పొలిటికల్ లీడర్షిప్ నుంచి వస్తున్నటువంటి మాటలు మాత్రం ఖచ్చితంగా భారతదేశాన్ని కోపం తెప్పించాలని వాళ్ళ మాటలు ఎవ్రీడే పెరుగుకుంటూ వెళ్తున్నాయి తప్ప తగ్గేలా లేవు. చూడాలి. హోంమంత్రిత్వ శాఖ క్లియర్గా మే 7వ తారీఖున మాక్ డ్రిల్ అని చెప్పారు. 7వ తారీఖు తర్వాత ఏం జరుగుద్ది అనేది మాత్రం మాక్ డ్రిల్ జరిగిన 1-2 డేస్లో సిచ్యువేషన్ని ఒక కంక్లూషన్కి వచ్చేదానికైతే ఆస్కారం ఉంది. టిల్ దెన్ ఏ టైంలో మార్చి 7వ తారీఖు మాక్ డ్రిల్ రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ కండక్ట్ కానంత వరకు మాత్రం యుద్ధం వచ్చేదానికి ఆస్కారం లేదు. తర్వాత ఏ క్షణంలోన్నా యుద్ధం జరగచ్చు అనే ఒక ప్రిడిక్షన్స్ మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైడ్ నుంచి వస్తున్నాయి. చూడాలి ఏం జరుగుతుంది అనేది. థ్యాంక్ యూ.